కొత్త రవీంద్రబాబు హెచ్ఆర్ హెడ్, హిండాల్కో ఆదిత్య బిర్లా గ్రూప్. ఈ పేరు వింటే చాలు ఎంతమందికి తన స్పీచ్లతో విజ్ఞానాన్ని అందించారో, ఎంతమందిని తన రచనల ద్వారా స్ఫూర్తి పొందేలా చేశారో ఆయన మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తారు. తన జీవిత పాఠాలకు తన అనుభవాన్ని జోడించి విషయ పరిజ్ఞానం అందించే ఒక అద్భుతమైన వ్యక్తి. హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో దాదాపు 30 సంవత్సరాల విస్తృతమైన అనుభవం కలిగిన ఈయన ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంప్లాయీ రిలేషన్స్ అండ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్లో అత్యంత అనుభవం కలిగిన వ్యక్తి కొత్త రవీంద్రబాబు. హెచ్ఆర్ జనరలిస్ట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, ఐఆర్, వ్యూహాలు మరియు అత్యంత కీలకమైన సమయాల్లో తన నైపుణ్యాన్ని చూపించడం, పలు సంస్థల్లో టీంలను అభివృద్ధి చేయడం, తన మాటలతో వారిని ప్రోత్సహించడం ఆయన ప్రత్యేకత. ఎన్నో ప్రతిష్టాత్మకమైన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఇండస్ట్రీస్లలో 1000కి పైగా ఉత్తేజపరిచే ప్రసంగాలు ఇచ్చిన ఘనత ఆయనదే. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ప్రతిభను పెంచే వివిధ రకాల కార్యక్రమాల్లో ఆయన సాయం చేస్తూ వస్తున్నారు. 1,00,000 మంది విద్యార్థులకు ప్రతిభను పెంచే స్టూడెంట్ టాలెంట్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్స్ కార్యక్రమాలను ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు ప్రేరణాత్మక ప్రసంగాలు అందించారు. అలాగే ప్రతిభను పెంచే లీడర్షిప్ డెవలపింగ్ ట్రైనింగ్స్, మేనేజ్మెంట్ డెవలపింగ్ ప్రోగ్రామ్స్ వంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు ఆయన. బాబుగారు ఎంతో ప్రసిద్ధి చెందిన కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్గా కూడా ఉన్నారు. బాబుగారు తన ప్రతిభను ఎప్పటికప్పుడు చాటుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శిస్తూ వివిధ రంగాల్లో తనకంటూ ఓ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. బాబుగారు మైక్ అందుకుని ప్రసంగం మొదలు పెడితే ఎలాంటి వారైనా సరే చెవులు నిక్కబొడుచుకుని వినాల్సిందే. ఎలాంటి విషయాన్నైనా సమర్థవంతంగా చెప్పగలిగే నేర్పరి ఆయన. కేవలం ఆయన చెబితే వినడమే కాదు, ఆయన రాసిన పుస్తకాల ద్వారా విషయ పరిజ్ఞానం తెలుసుకున్న వారు ఉన్నారు. ప్రసంగాలు చెప్పడమే కాదు, పుస్తకాలు రాయడం, వార్తలను విశ్లేషించడం, డిబేట్స్లో పాల్గొనడం, వీటితో పాటు సోషల్ సర్వీస్ కూడా చేయడం ఆయన ప్రత్యేకత. ఆయన ఖాతాలో ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చి చేరాయి. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ నుంచి 2009లో బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, 2010లో బెస్ట్ జోన్ చైర్మన్ అవార్డు, 2011లో ఎక్సలెంట్ రీజియన్ సెక్రటరీ అవార్డు, 2014లో అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డు, లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు, 2015లో ఎక్సలెంట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డు, 2016లో బెస్ట్ డిస్ట్రిక్ట్ చైర్మన్ అవార్డ్స్ అందుకున్నారు. 2017లో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా నిర్వహించిన 8 గంటల వ్యవధిలో 12,000 మంది విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణలో పాల్గొని వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కారు. 2018లో అవుట్ స్టాండింగ్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ, బెస్ట్ మాస్టర్ ఆఫ్ సెరమనీ అవార్డు పొందారు. అలాగే రవీంద్రబాబు తెలంగాణ ప్రభుత్వం నుండి హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు అప్పటి మంత్రివర్యులు హరీష్ రావు గారి చేతుల మీదుగా అందుకున్నారు. మెంజియస్ ఏవియేషన్ అనే సంస్థ నుండి స్టార్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అవార్డును 2016లో హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు ఫ్రమ్ హిండాల్కో ఆదిత్య బిర్లా గ్రూప్, 2017లో హెచ్ఆర్ ఎక్సలెన్స్ అవార్డు ఫ్రమ్ నేషనల్ హెచ్ఆర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నుంచి ఈయన అందుకున్నారు. హిండాల్కో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి 2018లో ఎక్స్ట్రా మైల్ అవార్డును పొందారు. కొత్త రవీంద్రబాబు వ్యక్తిత్వ వికాసం, సామాజిక అవగాహన, యాంటీ డ్రగ్ అడిక్షన్, ఇగ్నైట్ ది స్పార్క్ వితిన్ లాంటి పుస్తకాలను కూడా రచించారు. మేధాశక్తే తన ఆస్తి అని నమ్మే అతి తక్కువ వారిలో కొత్త రవీంద్రబాబు ఒకరు. అందుకే ఆయన తనదైన శైలిలో తనకు తెలిసిన విషయాలను ఇతరులకు తెలియజేస్తూ వచ్చారు. ఇవే కాకుండా నేషనల్ హెచ్ఆర్డి నెట్వర్క్కు, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ సంస్థలకు లైఫ్ మెంబర్గాను, గత 10 ఏళ్లుగా NIPMకు వైస్ చైర్మన్ గాను తన సేవలందిస్తున్నారు. అలాగే ఎన్నో ప్రతిష్టాత్మక హెచ్ఆర్ సంస్థల్లో మెంబర్గా ఉంటూ ఆ రంగంలో తనదైన శైలిలో ప్రతిభ చాటుకుంటున్నారు. ఇదే క్రమంలో పలు మెసేజ్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించారు కొత్త రవీంద్రబాబు.